హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమిధా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇవి మల్లెపూలు మధ్యాహ్నం అయితే నేను బయటికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు పూలు అయితే ఇలా అమ్ముతున్నారు. ఇంకా నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. సీజన్ అయితే అయిపోతుంది కదా, ఇంకా వర్షాకాలం అన్నది స్టార్ట్ అయింది. పూలు కూడా బాగున్నాయి కదా అనేసి ఒకటే ప్యాకెట్ అన్నది తీసుకున్నాను. మాల కట్టిన తర్వాత ఇవి నాకైతే 2 మూరలు అయితే వచ్చినాయండి. పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మళ్ళీ మొగ్గ కూడా చాలా పెద్దగా ఉందండి. ఈ పూలు అన్నవి మాల కట్టేసిన తర్వాత ఈరోజు నేనైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. మామిడికాయ నిల్వ పచ్చడి అన్నది అయితే నాకు రాదు, కాబట్టి ఈరోజు నేను ఈ మామిడికాయ పచ్చడి అన్నది చేస్తున్నాను. మొన్న రైతు బజార్కి వెళ్ళానండి. అక్కడ 10 రూపీస్కి వచ్చేసి 3 మ్యాంగోస్ అయితే ఇస్తున్నారు అనేసి ఇవి తీసుకున్నాను. చిన్న సైజులోనే ఉన్నాయి. ఇలాగా చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నానండి. కాయ అయితే చాలా పుల్లగా ఉంది. ఎప్పుడు మాకు మామిడికాయ పచ్చడి అన్నది మా ఆడపడుచు వాళ్ళు పంపిస్తూ ఉంటారండి. కాకపోతే ఈ ఇయర్ ఆమెకి కొద్దిగా సర్జరీ జరిగింది కాబట్టి ఆవిడైతే ఈ ఇయర్ పెట్టలేదు పచ్చడి. అందుకోసమని ఈ ఇయర్ అయితే నేనే చేసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసుకున్నానండి ముక్కలన్నీ. నాకు 2 మామిడికాయలకి ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి. దీనికోసం అనేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకున్నానండి. ఇవైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. నిలువ పచ్చడి అయినా కానీ మనం రెగ్యులర్గా తినేదైనా కానీ ఇలాగా పౌడర్లా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా చేసుకుంటున్నాను నేను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. అంత ఎక్కువగా ఏమీ ఫ్రై చేయకూడదండి, మళ్ళీ మాడిపోతాయి కాబట్టి. ఇక్కడ నేనైతే ముందుగా ముక్కలు కట్ చేసుకున్నాను కదండి, దాంట్లోకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ అయితే కారం అన్నది యాడ్ చేసుకున్నానండి. ఈ ముక్కలకి కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కారం అన్నది. మళ్ళీ చేపెట్టడం ఎందుకులే అనేసి నేను ఇట్లా అయితే చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ముక్కకైతే కారము ఉప్పు అన్నది చూడండి ఎలా పట్టిందో. ఇందాక నేను జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాను కదండి, అవి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగే కాబట్టి నేను అయితే ఇలాగ చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను అనమాట. ఇవి బాగా మెత్తగా అయిపోవాలి మనకి. అది అయిపోయిన తర్వాత నేను ఈ పచ్చడికి అయితే తాలింపు అన్నది వేసుకుంటున్నానండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. పచ్చళ్ళు ఎండుమిరపకాయలు అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అందుకోసం అనేసి నేను ఇట్లా అయితే వేసుకున్నాను. మనకి బాగా ఎక్కువగా అయితే ఆయిల్ వేడవ్వాల్సినంత అవసరం లేదు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇలాగా ఈ తాలింపు అన్నది వేసుకున్న తర్వాత నేను ముందుగా పౌడర్ చేసుకున్నాను కదండి, ఆ పౌడర్ని అయితే ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే బాగా వచ్చిందండి. అటు కారంగా లేదు, ఇటు పుల్లగా లేకుండా అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి. ఇంకా నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పచ్చడి చేసుకోగలను అనేసి అయితే నాకు అనిపించింది అనమాట. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని